హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో రెసిపీని చూసేద్దాము. చూడండి, ఈ ఆలూ ఫ్రై చాలా రుచిగా, చాలా టేస్టీగా, పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉండే ఈ ఆలూ ఫ్రై ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు పిల్లల కోసం మనం ఏదైనా చేసి పెట్టాలంటే ఒక్క ఆలుగడ్డ ఉంటే చాలండి. ఈ ఆలుగడ్డ ఉంటే మనము వెంటనే టకాటకమని చేసి పిల్లలకి పెట్టేసామనుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని మనము సైడ్ డిష్గా కూడా, ఒక చారు లాంటివి, పులుసు లాంటివి ఉంటే వీటిని ఒక సైడ్ డిష్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. చూడండి, దీనికోసం నేను ఒక 1/2 kg ఆలుగడ్డల్ని తీసుకొని కడిగేసి వాటిని తొక్క తీసేసి వీటిని సన్నగా ఒక పీసెస్ లాగా దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగా కట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం దీన్ని స్లైసెస్ లాగా కూడా పొడుగుగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇలాగ కావాలంటే అలాగా మనము ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో మాత్రం మా పిల్లలకి ఈ ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసినా కూడా దీన్ని ఇంత కూడా మిగిల్చకుండా మొత్తము తినేస్తారనమాట. సో ఇలాంటి ఆలూ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాము. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి బిగినర్స్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆలు ఇంకా మంచిగా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. నేను మాత్రం కొద్దిగానే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను జీరా వేసుకొని, జీరా చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని వేసుకొని మంచిగా నూనె కలిసేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఆలూని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టేసి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఆ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఆలు అనేది మాడిపోతుంది. చూడండి, కొద్దిగా ఇలాగా అంటుకుంటూ ఉంటుంది. ఆలు కదండి, ఆయిల్లో తక్కువ వేసాం కాబట్టి కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది. కానీ ఈ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అలా అంటుకున్నా కూడా ఆలు అనేది చాలా క్రిస్పీగా అయిపోయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో అసలు నేను ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకుండా ఆలు ఫ్రైని చేస్తున్నాను. చూడండి, ఆలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఆలు మెత్తబడేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని వండుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రము అస్సలు వండకూడదు. చూడండి, ఆలు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని, అదే టైంలో కావాలంటే మనము కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చండి, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. చూడండి, అంతా కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆలుని. చూడండి, ఇలా అయిపోతుంది. మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూను కారము, 1 స్పూను కొరియాండర్ పౌడరు, 1 స్పూను సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆలుకి మొత్తం కారం పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషము 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దీన్ని మంచిగా ఉడకనివ్వాలండి. చూడండి, ఆలు అనేది ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా, చూడ్డానికి రెడ్ కలర్గా ఎంత బాగా రెడీ అయిందో. ఇలా వండామనుకోండి, ఆలు అనేది చాలా బాగుంటుందండి. దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. దీన్ని పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చాలామంది పెద్దవాళ్ళకు కూడా ఈ ఆలూ ఫ్రై అనేది ఇష్టం ఉంటుంది. మనము సైడ్ డిష్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. సరేనా? ఉంటా, బాయ్.